కొంతమంది ఏం చేస్తారంటే రహస్య క్రైస్తవులు, ప్రార్థనకి వెళ్ళరు, ప్రార్థన అంటే తెలియదు, వాక్యం తెలియదు, కానీ యేసుప్రభు వారంటే ఇష్టం. అలాంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో ఫోటో పెట్టుకుంటారు, దండం పెట్టుకుంటుంటారు. వాళ్ళకి తెలిసినట్లుగానే, వాళ్ళకు వచ్చినట్లుగానే వాళ్ళ ఆశలు, ఆశయాలు, లేకపోతే వాళ్ళ అవసరతలు ఏమున్నాయో దేవునితో చెబుతూ ఉంటారు. ఇక అదే ప్రార్థన. దీన మనసుతో వినయం కలిగి అడగడమే కదా ప్రార్థన అంటే. అంతేనా? గట్టిగా అడిగితే అది డిమాండ్ అయింది, దాన్ని డిమాండ్ అంటారు, ప్రార్థన అనరు. అంతేనా? అబ్బాయి నెహమ్యా, నాకు ఆ వాటర్ బాటిల్ కావాలి ఇవ్వు అని అన్నా. సరే కావాలంటే మంచిగా అడగొచ్చు కదా, నన్ను నాకు వాటర్ బాటిల్ ఇస్తావా అని అంటే ఎట్లుంది? చాలా బాగుంది, నాకు ఇస్తావా అని అంటే ఎట్లుంది? ఇందాక అడిగింది ఎట్లుంది? తేడా ఏం తెలియలేదా? మరి అడసవుతున్నారు. మొదటిసారి అడిగినప్పుడు ఏమో డిమాండ్ చేసి అడిగినట్టుంది. కావాలితే మంచిగా అడగొచ్చుగా, మరి అట్ట అడిగితే ఎవరికైనా ఇవ్వాలనిపించిందా అని అనిపించింది మనకే. దాన్ని డిమాండ్ అనమాట, డిమాండ్ చేయటం. రిక్వెస్ట్గా మనం అడగాలి కదా, అది దానిని ప్రార్థన అంట. వినయంతో దీన మనసు కలిగి దేవుని అడుగుట, మనకి ఏదైతే అవసరం అనుకున్నామో అది ఆయనకు తెలియజేయటం.